హాయ్ హలో నమస్కారం అందరికీ. అసలు 2020 స్టార్టింగ్ ఎండ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఇయర్ని ఒక యావరేజ్గా తీసుకుంటే చాలా వరకు అందరూ కూడా సాడ్ అండ్ బ్యాడ్ న్యూస్తోనే మునిగిపోయింది 2020 మొత్తం. కానీ మన ఇండియన్ క్రికెట్ టీం మన 2020 ఎండింగ్ అనే హై లాగా మంచి కిక్ ఇచ్చారు. అసలు వరుసగా రెండో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ గెలిచారు. అండ్ అజింక్య రహానే క్యాప్టెన్సీ అవ్వచ్చు, అలాగే బుమ్రా బౌలింగ్ అవ్వచ్చు. మనకు మాట్లాడుకోవడానికి చాలా ముచ్చట్లు ఉన్నాయి ఈరోజు. అన్నిటికంటే ఎక్సైటింగ్ విషయం ఏంటంటే ఈరోజు మా క్రికెట్ నగరం ఫ్యామిలీలోకి సంపత్ బండారుపల్లి, మీరు ఆల్రెడీ ఈ పేరు వినే ఉంటారు. అండ్ ఒకవేళ వినకపోయినా ట్విట్టర్లో చూడండి. తను ఈజ్ స్టాట్స్ మ్యాన్. అండ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మన తెలుగు రాష్ట్రంలో తెలుసు కదా, ఇంటర్ అయిపోతే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఇట్లాగే ఉంటుంది. కానీ ఈ ఫీల్డ్ నుంచి కూడా డైవర్స్గా క్రికెట్ మీద ప్యాషన్ ఉంటే సక్సీడ్ అవుతారనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ సంపత్. సో మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, నేను రాహుల్. సో ఫస్ట్లీ బిఫోర్ మన ఎపిసోడ్ గురించి చెప్పుకోవడానికి ఏ విశేషాలన్నీ పక్కన పెట్టేసి ముందుగా హాయ్ సంపత్, హలో అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ నగరం ఫ్యామిలీ. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. సో ఓవర్ టు యూ. హాయ్ ఎవ్రీవన్, చాలా ఎక్సైటింగ్ ఉంది నా ఫస్ట్ ఎపిసోడ్ క్రికెట్ నగరంతో. చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి. చూద్దామే ఎంత బాగా మీకు నచ్చిద్దో నా స్టాట్స్. సో స్టాట్స్ అయితే అసలు ఇంకా అందులో మనం ఆలోచించక్కర్లేదు. ఎపిసోడ్లు అయ్యే కొద్దీ జనాలందరికీ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ముందుగా మనం రాహుల్ దగ్గర నుంచి ఇమీడియట్ రియాక్షన్స్ తీసుకుందాం. అసలు రాహుల్ అయితే టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఈ 2020 మొత్తంలో ఎంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు తెలియదు, కానీ రాహుల్ అయితే మామూలు ఎక్సైటెడ్ లేడు. రాహుల్, ముందు అసలు నువ్వు చెప్పు, అసలు నువ్వు ఫస్ట్ రియాక్షన్ గురించి అసలు ఏంటి ఈ రోజు అంతా అసలు నువ్వు అన్నం తిన్నావు, ముందు అది చెప్పు ఫస్ట్. అబ్బో, ఎందుకు కడుపు నిండిపోయింది రాజు. అసలు పొద్దున్నే 5 o'clock లేచి అసలు మ్యాచ్ చూసి అసలు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ లేకుండా నిన్ననే అనుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. మంచిగా పొద్దున్నే లేచి వాళ్ళు 50 runs కంటే ఎక్కువ కొట్టకుండా మినిమం గా సింపుల్ టార్గెట్ ఇచ్చేసి మ్యాచ్ గెలిచేస్తే పని అయిపోతుంది అనుకున్నాము. అదే అయింది. అసలు అంటే చాలా మార్కెట్ డిఫరెన్స్ మనం ఎప్పుడు చూస్తాం. మనం నిన్న కూడా భయపడింది అది. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వీళ్ళందరూ కూర్చొని 70 runs 80 runs పార్ట్నర్షిప్ చేసి సడన్ గా టార్గెట్ 150 ఉందనుకో ఏమన్నా జరుగుండేది. అసలు ఈ 70 runs టార్గెట్ కూడా మధ్యలో కొంచెం జోల్ట్లు తగిలినాయి. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ పుజారా వికెట్ తీసాడో అందరూ భయపడ్డారు. ఓరి అమ్మ, మళ్ళీ ఏమన్నా 30 all out 40 all out అవుతామా అని. కానీ అటు ఇటు చేసి కవర్ చేస్తాం. కానీ బట్ యా అంటే పోయిన టెస్ట్ మ్యాచ్ లో చేసిన మిస్టేక్స్ అన్ని ఈసారి కవర్ చేసుకున్నాం. అసలు దట్ వాజ్ వండర్ఫుల్. పోయిన టెస్ట్ మ్యాచ్ కూడా ఎక్కడ మనం ఓడిపోయామంటే నేను అప్పుడు అదే అన్నా కదా, టిమ్ పెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆ మ్యాచ్ లో. తను ఎప్పుడైతే ఆ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడో, నీకు 6 wickets డౌన్ అయిన తర్వాత టేల్ తో, అక్కడనే మనం మ్యాచ్ ఓడిపోయాము. అది ఆ ఎక్స్ట్రా రన్స్ కనుక రాకపోయి ఉంటే అసలు మనకి ఈజీ విక్టరీ ఉండేది అటు ఇటు చేసి అని అనుకున్నాం. ఒక బౌలర్ షాట్ ఉన్నా గానీ అసలు ఇవాళ పొద్దున్న అసలు వికెట్లు అన్ని తీసేశారు. అసలు దట్ వాజ్ హార్టనింగ్ టు సీ అసలు. అవును రాహుల్, ఆ విషయం మాత్రం కరెక్టే. పొద్దున్నే కొంచెం మన వాళ్ళు గెలిచే ముందు ఆ పుజారా డిస్మిసల్ కొంచెం చాలా మంది టెన్స్ అయి ఉంటారు. ఏంటి ఫైనల్ రిజల్ట్ ఏమవుద్ది, మళ్ళీ ఏదైనా జరుగుతుందా అని. కానీ నేను సాధారణంగా మనం ట్విట్టర్లో రియాక్షన్స్ అది చూసినప్పుడు చాలా మంది అసలు ఈ విక్టరీని ఏదో సూపర్ స్పెషల్ హిస్టారికల్ విక్టరీ అని చాలా చాలా పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు. నాకేమో అసలు ఏంటి, మనం ఇండియా లాస్ట్ టైం మనం గెలిచాము. లాస్ట్ టైం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో గెలిచాము. అండ్ మనకున్న టీము అంటే ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ చూసుకుంటే సచిన్ టైమ్స్, నెక్స్ట్ ఇంకా అంతకుముందు చూసుకుంటే టీమ్స్ డెఫినెట్లీ ఇప్పుడున్న మనకున్న టీము బౌలింగ్ అటాక్తో చూసుకుంటే డెఫినెట్లీ ఇప్పటి వరకు టూరింగ్ చేసిన ఇండియా టీమ్స్లో వన్ ఆఫ్ ది బెటర్ అటాక్స్గా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే బ్యాటింగ్ విషయంలో కూడా మనకి కొంచెం వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే నాకెందుకు అసలు ఇది హిస్టారిక్ విక్టరీ లాగా ఎందుకు పిలవాలి, అసలు మన ఇండియా వి డిజర్వ్ టు విన్, అసలు మనం ఆస్ట్రేలియాకి ఏం తీసిపోము అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. కానీ నాకు తర్వాత అర్థమైంది అసలు ఎందుకు అందరూ హిస్టారికల్ ఇంత ఇంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారంటే, అసలు లాస్ట్ మ్యాచ్లో 36 అవుట్ అయ్యాం కదా. సో ఆ 36 నుంచి ఇలా రికవర్ అయ్యి ఇలా గెలవడం అనేది నిజంగా సూపర్ అని నాకు తర్వాత అర్థమైంది. అంటే చూడు, యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే, అసలు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం అంతకు ముందు ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టు జస్ట్ 1 bad hour అంతే, ఒక్క గంట మనం బ్యాడ్గా ఆడేసరికి అసలు మొత్తం కంప్లీట్ అప్ సైడ్ డౌన్ అయిపోయింది. సో నిజంగా ఐ మీన్ నాకు తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే ఇంత ఇంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారంటే జస్ట్ ఓన్లీ ఈ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్ సిగ్నిఫికెన్స్ గురించే కాదు. ఒకటి మనకి ఇప్పుడు
మన ఇండియన్ క్రికెట్కి హార్ట్ అయిన విరాట్ కోహ్లీ లేకుండా గెలవడం ఒక కారణం అయితే, రెండో కారణం 36 ఆల్అౌట్ దగ్గర నుంచి రికవర్ అయ్యి ఈ విధంగా ఆస్ట్రేలియాకి, అందులో స్టీవ్ స్మిత్ ఉన్న టీంతో మనము వాళ్ళని మట్టి కనిపించామంటే ఇది మామూలు విషయం కాదు. సో సంపత్, ఈ మ్యాచ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ చూసావు? అంటే మనం లాస్ట్ టైం ఆస్ట్రేలియా గెలిచినప్పుడు మనము చటేశ్వర్ పుజారా ఫుల్ అసలు కంప్లీట్ ఓన్ చేస్తాడు ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ని. ఈసారి స్పెసిఫిక్గా ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా మనం చాలాసేపు డామినేట్ చేసాం. సో ఈసారి పర్టికులర్గా ఇండియాకి ఏ బాగా వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటున్నాను? నా ఒపీనియన్ లో అయితే బౌలింగ్ కన్సిస్టెంట్ గా ఉంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా సేమ్ అలానే బౌలింగ్ ఉంది. బట్ ఈ మ్యాచ్ లోకి వచ్చేసరికి రన్స్ ఎక్కువ లేదు టైలెండర్స్ కి. చాలాసేపు బ్యాటింగ్ చేశారు కానీ ఎక్కువ రన్స్ మాత్రం కన్సీడ్ చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం చేశారు, 100 runs దాకా కొట్టారు లాస్ట్ 5 wickets కి. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 50 overs దాకా చేశారు. సో మనం చాలా బాగా రిస్ట్రిక్ట్ చేశామని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టైలెండర్స్ ని ఎక్కువ రన్స్ కొట్టనివ్వలేదు. లాస్ట్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ 70-80 runs లాస్ట్ 3 wickets కే కొట్టారు వాళ్ళు. అక్కడ ఒక లీడ్ అనేది మనకి 50 runs కే వచ్చేసింది. ఒక 100 runs లీడ్ ఉండుంటే కనుక ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో బ్యాటింగ్ చేసేవాళ్ళు మేము. సో నాకు తెలిసి బౌలింగ్ బెటర్ గా ఉందని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో. ఎస్పెషల్లీ సిరాజ్ రావడం, ఉమేష్ లేకపోయినా కూడా చాలా బాగా కవర్ చేశారు. జడేజా కూడా డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చాడు ఈ మ్యాచ్ లోకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా. సో డెఫినెట్లీ సిడ్నీ, ఒకవేళ సిడ్నీలో ఉంటే కనుక లేకపోతే మళ్ళీ మెల్బోర్న్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు థర్డ్ టెస్ట్ మ్యాచ్ కూడా యాక్చువల్ గా వచ్చేసింది. యాక్చువల్ వెన్యూ వచ్చేసిందా లేదా? యాక్చువల్ గా థర్డ్ టెస్ట్ మ్యాచ్ కూడా నీకు ఛాన్స్ ఉంది మెల్బోర్న్ ఆడేటట్టు అని అంటున్నారు. సో హిస్టారికల్ గా చూసుకుంటే కూడా మెల్బోర్నే అసలు మోస్ట్ సక్సెస్ఫుల్ వెన్యూ. అసలు 1977, 1981, 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 టెస్ట్ మ్యాచెస్ గెలిచాం ఇప్పటి వరకు అసలు మెల్బోర్న్ లో. సో హోప్ఫుల్లీ అది కరోనా దెబ్బ వల్ల సిడ్నీలో ఆడకుండా మనం మెల్బోర్న్ లోనే ఆడితే ఇంకా మంచిది అనుకుంటాను నేనైతే. సో నాకు ఇంకోటి చాలా అంటే చాలా అంటే అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం కానీ ఈ గత 3 innings ఈ 4 innings ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఆడాయో ఈ సిరీస్ లో, ఈ 4 ఒక్కసారి కూడా టీం 200 దాటి కొట్టలేదు అసలు ఆస్ట్రేలియా టీం. వాళ్ళ హోమ్ కండిషన్స్ లో వాళ్ళు ఇంత వర్స్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అసలు ఎప్పుడు చేయలేదంట. సో నన్ను అడిగితే థర్డ్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఇంత ఈజీగా అయితే ఉండదు. ఈ స్మిత్, లబుషేన్ అటు ఇటు చేసి వాళ్ళిద్దరు హలో బ్రదర్స్ లాగా ఆడుతున్నా కానీ ఇద్దరిని ఒకే రకంగా అవుట్ చేస్తున్నాము ఈ 2 మ్యాచ్లు వరకు చూస్తే. కానీ నాకు తెలిసి స్మిత్ అయితే కంబ్యాక్ ఇవ్వకుండా థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో రన్స్ కొట్టకుండా అయితే ఉండడు. సో వీ షుడ్ బి రెడీ అనమాట నీకు ఇంకా బెటర్ గా బ్యాటింగ్ చేసి గెలవడానికి. ఎందుకంటే బౌలింగ్ నాకు తెలిసి టు ద పొటెన్షియల్ వేస్తున్నాం మనం. ఇంతకంటే బెటర్ బౌలింగ్ అయితే మనం వేయలేము. సో ఇంత ఈ బౌలింగ్ లెవెల్ కి వాళ్ళు ఇంకొంచెం బ్యాటింగ్ బాగా చేసి ఇప్పుడు 200, ఇప్పుడు 180 కాకుండా స్కోర్ 320 వరకు లాగచ్చు వాళ్ళకున్న బ్యాటింగ్ పొటెన్షియల్ తో. సో అంత స్కోర్ వెళ్ళిన తర్వాత మన బ్యాటింగ్ కూడా ఇంకో స్టెప్ పైకి ఆడాలి ఇప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్ కంటే. సో నాకు తెలిసి పుజారా మెయిన్. పుజారా ఇప్పుడు ఇస్తున్న పర్ఫార్మెన్స్ కంటే ఇంకొంచెం ఒక 100 అట్లా కొట్టి, ఇప్పుడు విహారీ చూసుకుంటే కూడా నీకు చిన్న స్టార్ట్స్ వచ్చినాయి కానీ నిన్న అసలు చాలా పెద్ద మిస్డ్ ఆపర్చునిటీ. ఈ మ్యాచ్ లో మొత్తం నాకున్న ఒకే ఒక అసంతృప్తి ఏంటంటే, హనుమ విహారీకి అంత మంచి ఆపర్చునిటీ ఉండే రహానే కెప్టెన్ తో కలిసి ఆడడానికి, అక్కడ అది మిస్ చేసుకున్నాడు. సో అందుకని ఇండియాకి కూడా ఏమి ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అనేవి అనలేము. బ్యాటింగ్ ఇంకా మనం బెటర్ ఆడాలని చెప్పుకోవాలి కంపేర్ టు వాట్ ఆస్ట్రేలియా ఇస్ లెటింగ్ us do అన్నమాట. సో టాకింగ్ అబౌట్ రహానే, అప్పుడు రాజు అసలు చెప్పు, నీకు రహానే బ్యాటింగ్ ఆ ఇన్నింగ్స్ గురించి నీకు నువ్వు ఎలా అబ్జర్వ్ చేసావు? హౌ సూపర్ వాజ్ ఇట్ అసలు? నేను చాలా ఎంజాయ్ చేశాను ఇన్నింగ్స్ అయితే. నాకు ఇంకా గుర్తుంది రాహుల్, నేను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కవర్ చేసినప్పుడు ఫస్ట్ డే అంటే ఇండియా ఓకే రిలేటివ్లీ బెటర్ పొజిషన్ లో ఉన్నా సరే చాలా అంటే రహానే మీ మెయిన్ టాకింగ్ పాయింట్ అయిపోయాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ రన్అట్ చూసిన తర్వాత అందరూ కూడా అరే మా కోహ్లీ పాపం ఫస్ట్ టైం 2020లో సెంచరీ కొడతాడు అనుకుంటే అది కూడా లేకపోయింది కదా అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యి రహానే మీద కొంచెం అంటే కొద్దిగా యాడెడ్ ప్రెషర్ అనేది పెరిగింది. అంటే ఆఫ్ కోర్స్ క్యాప్టెన్సీ తీసుకున్నప్పుడు ఆ ప్రెషర్ న్యాచురల్గా వస్తుంది. దాంతో ఏంటంటే కోహ్లీ లేకపోవడం తోటి తను చాలా విషయాలు మేనేజ్ చేయాలి కాబట్టి చాలా ప్రెషర్ ఉంది. సో అతని బ్యాటింగ్ ఎబిలిటీస్ గురించి మనం కొత్తగా చెప్పుకోని అవసరం లేదు. కానీ
నాకు తెలిసి అంటే నువ్వు విహారీ గురించి మెన్షన్ చేస్తావు కాబట్టి ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను విహారీ గురించి కూడా. అంటే తను ఆ రిషబ్ పంత్ వచ్చే ముందు ఒక చిన్న పార్ట్నర్షిప్, ఐ థింక్ 40 ఆర్డ్ ఎంతో పార్ట్నర్షిప్ చేశాడు అది రహానే తోటి. సో నాకు తెలిసి పాపం రహానే ఎప్పుడు కూడా అవే టెస్ట్ టూర్స్ లో అతను ఆడిన ఇన్నింగ్స్ అన్ని చూసుకుంటే రహానేని అవుట్ చేయడానికి బెస్ట్ టైం అయితే ఆ ఫస్ట్ 50 లోపే ఉంటుంది. అంటే జనరల్ గా టాప్ 5 ఎప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ 50 లోపే రెస్ట్రిక్ట్ చేయరు. ఒక్కసారి అది దాటితే బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మనం రహానే కూడా అదే చూసాం. సో రహానే ఇన్నింగ్స్ లో విహారీ కూడా ఒక చిన్న పాత్ర అయితే పోషించాడు. ఆఫ్ కోర్స్ మ్యాచ్ లో ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడకపోయినా తను రహానే స్టార్టింగ్ లో తనకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా ఒక చిన్న రోల్ అయితే ప్లే చేశాడు. ఓవరాల్ గా చెప్పాలంటే అజింక్య రహానే ఇన్నింగ్స్ అండ్ అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇందాక నువ్వు చెప్పినట్టు పుజారా అవుట్ అవగానే చాలా మంది నర్వస్ అయిన తర్వాత కూడా తను వచ్చి ఒక క్యాప్టెన్ ఎలా అయితే ఆడతాడో, ఓకే నేను ఇక్కడ సీన్ లో ఉన్నాను, మొత్తం అన్ని వదిలేండి, పక్కన పెట్టండి, నేను చూసుకుంటానని చెప్తాడు కదా. ఒక సినిమాలో హీరో ఉంటే తను ఎలా అయితే లీడ్ చేస్తాడో అలాగా ఒక పర్ఫెక్ట్, అసలు ఎవరైనా సాధారణంగా ఫస్ట్ టైం ఇది చూపించి ఇదిగో ఇండియన్ క్రికెట్ టీం అంటే అజింక్య రహానే నిజమైన అంటే టెస్ట్ కెప్టెన్ తానేనేమో అని అనుకుంటారు అందరూ. అసలు కోహ్లీ ఉన్నాడా లేడా అని డౌట్ వస్తుంది. అంటే అంత న్యాచురల్ గా లీడ్ చేశాడు. అంటే ఇంకా సింపుల్ గా మన తెలుగు భాషలో చెప్పాలంటే ఆ పాత్రలో ఒదిగిపోయాడు అలాగా. సో నిజంగా ఒక భారత అభిమానిగా నిజంగా ఇది చెప్పాలంటే ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి పర్ఫార్మెన్స్ గా చెప్పుకోవచ్చు రహానే దగ్గర నుంచి. ఇప్పుడు రహానే బ్యాటింగ్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకవేళ చూస్తే లాస్ట్ 3-4 years లో అతను చాలా అంతగా పర్ఫామ్ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అతని మీద ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఓవర్సీస్ స్పెషలిస్ట్ అని వచ్చింది. తను ఫామ్ డౌన్ లో ఉన్నా కూడా ఇండియా ప్రిఫర్ చేసేది తను ఓవర్సీస్ లో మెయిన్ అన్నట్టు. కానీ లాస్ట్ సిరీస్ లో మనం చూస్తే కనుక అతను పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు కన్సిస్టెంట్ గా. ఆల్మోస్ట్ 4 years తర్వాత ఇది ఫస్ట్ టైం సెంచరీ కొట్టడం అవుట్ సైడ్ ఇండియా. సో పర్సనల్ గా రహానేకి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. కోహ్లీ రన్అట్ తర్వాత చాలా బాగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు రహానే. యాజ్ ఎ కెప్టెన్ గా కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నాడు. సో ఇంకా నెక్స్ట్ 2 matches కూడా అదే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని మనం అనుకోవచ్చు. అసలు నువ్వు చెప్తున్నావు కదా, అంటే రాజు నువ్వు ఇందాక అన్నావు కదా, ఇట్లా తను చూస్తే అబ్బా నమ్మకంగా ఉంది, అసలు తన కెప్టెన్ అంటే తను చూస్తే అబ్బా ఇన్స్పిరేషన్ తెచ్చుకునేటట్టు ఉంది అన్నావు కదా. ఎగ్జాక్ట్ గా నువ్వు చెప్పినట్టు పుజారా వికెట్ తర్వాత నేను చాలా భయపడ్డా కదా. తను ఎప్పుడైతే వచ్చి ఫస్ట్ బాల్ ఎట్లా డిఫెండ్ చేశాడో, నీకు ఇది వరకు చెప్పేవాళ్ళు గుర్తుందా నీకు? ఇఫ్ యూ వాంట్ అగ్రెషన్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు రాహుల్ ద్రవిడ్స్ ఐస్ అని చెప్పి మాథ్యూ హైడ్ అయినా ఎవరో చెప్తారు, జేసన్ గిల్లెస్పీనో. సో నాకు ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషనే కనిపించింది అసలు రహానేలో. తను అంటే ఇప్పుడు రహానే జనరల్ గా డోసైల్ క్యారెక్టర్, పెద్ద ఏమి నీకు అల్లరి చేయడు. కోహ్లీకి తనకి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కోహ్లీ అగ్రెసివ్, తిని చాలా సాఫ్ట్ స్పోకెన్ అంటారు. కానీ టెస్ట్ మ్యాచ్ మొత్తంలో అసలు రహానే ఆట తీరు చూస్తే అసలు నీకు ఏ మాత్రం ఎక్కడా నీకు అగ్రెషన్ లో అయితే లోటు కనిపించలేదు నాకు. తను ఇంకా కాన్ఫిడెంట్ అగ్రెషన్ అనిపించింది నీకు. సో నీకు కొన్నిసార్లు చూస్తాం మనం, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు నీకు బ్యాట్స్మెన్ సిక్స్లు కొట్టడానికి ట్రై చేసి ఏదో చేసి బ్రేక్ ద షాకిల్ చేయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా నీకు సెక్యూర్ గా ఉండే ప్లేయర్ ఎవరైనా తన డిఫెన్స్ ని ట్రస్ట్ చేస్తాడు, మెల్లిగా ఆడుకొని తర్వాత క్యాపిటలైజ్ అవుతాడు. అసలు ఆ రోజు సెకండ్ డే రోజు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లో నాకు అసలు సూపర్ అనిపించిన విషయం ఏంటంటే, నీకు ఫస్ట్ 2 sessions లో తను ఎంత మెల్లిగా ఆడాడు. తర్వాత థర్డ్ సెషన్ ఎప్పుడైతే వాళ్ళు న్యూ బాల్ తీసుకున్నారు, ప్లస్ ఇంకా కొంచెం బౌలర్స్ టైర్డ్ గా కనిపించారు, అప్పుడు తన స్ట్రోక్ ప్లే అంతా చూపించాడు రహానే. అసలు అప్పుడు నీకు క్లియర్ గా కనిపిస్తుండే స్టార్క్, హేజల్వుడ్, కమిన్స్ ముగ్గురు అసలు అబ్బా అలసిపోయి అబ్బా వీడిప్పుడు ఇంతవరకు వీడు ఆడలేదు, ఇప్పుడు మనం వికెట్ తీద్దామని వేస్తుంటే ఇప్పుడు అటాక్ చేస్తున్నారు వీళ్ళు జడేజా ఇంకా రహానే అని ఆ ఎమోషన్ వాళ్ళలో కనిపించింది. సో ఆ ఇన్నింగ్స్ లో నాకు తెలిసి దట్ వాస్ చెర్రీ ఆన్ ద టాప్ అనమాట. ఎప్పుడైతే థర్డ్ సెషన్ న్యూ బాల్ తీసుకున్నారో వాళ్ళు, అక్కడ అటాక్ చేసిన తీరు ప్లస్ మనకు వచ్చిన రన్స్ చాలా క్రూషియల్ అక్కడ. ఎందుకంటే మళ్ళీ ఆ కోపంతో నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చి నీకు స్టార్క్, నీకు కమిన్స్ వచ్చి వికెట్లు తీసి ఆల్అౌట్ చేస్తారు మళ్ళీ తొందరగానే చూస్తే ఆ రన్అట్ తర్వాత, రహానే రన్అట్ తర్వాత. సో నిజంగా రహానే ఒక రకంగా నీకు ఈ బౌలర్స్ వల్ల గెలిచామని క్లియర్ గా ఉన్నా గానీ, మనం చూసుకునే 20 wickets వాళ్ళు 200 లోపు ఇద్దరు 2 innings కంప్లీట్ చేసినా గానీ, ఆ రహానే ఇన్నింగ్స్ దట్ ఫుల్ డే ఏదైతే ఆడాడో అసలు ప్రైస్లెస్ ఇన్నింగ్స్ అసలు. అవును రాహుల్, ఇంకా నేను ఏమాత్రం నువ్వు చెప్పిన దానికి యాడ్ చేసే అవకాశం లేకుండా చాలా చక్కగా వివరించావు.
సోరే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో డెఫినెట్లీ మా రహాన్ అనే స్టార్ పెర్ఫార్మర్, అది తెలిసిన విషయమే. కానీ మన హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుకుందాం అసలు కాసేపు. మనం ఆల్రెడీ ఫస్ట్ డే అయిన తర్వాత ఒక ఎపిసోడ్ చేసినప్పుడు ఆల్రెడీ చెప్పాము. నాకైతే అసలు ఈ రోజు అతను మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ఆల్రెడీ ఒక 20-30 టెస్ట్ మ్యాచ్లు ఆడేసి ఎక్స్పీరియన్స్ తోటి బ్యాట్స్మెన్ ని సెటప్ చేస్తారు చూడు, అట్లా వేస్తున్నాడు బౌలింగ్. నేనైతే పర్సనల్ గా చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సిరాజ్ ఓకే ఇంకా మనకు ఉమేష్ యాదవ్కి ఎట్లా ఇప్పుడు ఇంజురీ కన్సర్న్ ఉంది, అండ్ అంతకుముందు షమీకి ఇంజురీ అయింది. సో అంటే ఎట్లా వేస్తాడు అంటే డెఫినెట్లీ డెబ్యూ మ్యాచ్ లో చాలా ప్రెషర్ ఉంటుంది, అందులోకి అవే ఫ్రమ్ హోమ్ ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో. అంటే అందులోకి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాలో మెయిన్లీ అదే అంటే ఇంకా చక్కగా చెప్పాలంటే గ్లెన్ మెగ్రా తెస్తాడు చూడు లైన్ అండ్ లెంత్, అంటే కొంచెం మరీ ఫుల్ కాదు, అలా అని చెప్పి మరీ షార్ట్ కాదు, కొంచెం ఆ గుడ్ లెంత్ కి అదే మోర్ దెన్ స్లైట్లీ ఫుల్లర్ దెన్ గుడ్ లెంత్ టైప్ ఆఫ్ లెన్స్ లో వేసినప్పుడు చాలా మంది సక్సీడ్ అవుతారు. కానీ సిరాజ్ న్యాచురల్ ఎబిలిటీ అదంటే కొంచెం స్కిడీ బౌలర్ కాబట్టి తను స్టార్టింగ్ లో ఫస్ట్ డేలో కొంచెం ఫుల్ లెంత్ అది వేస్తున్నప్పుడు నాకు కొంచెం ఓకే వికెట్లు తీసిన అనుమానం ఉండింది అంటే లాంగ్ టర్మ్ లో సక్సీడ్ అవ్వగలడా అని. కానీ ఆ లైన్ అండ్ లెంత్ ఈ టెక్నికాలిటీస్ అన్ని పక్కన పెట్టేస్తే అతను నాకు తెలిసి రెండో రోజునో ఫస్ట్ డేనో ఎప్పుడో చెప్పాడు, అంటే అతను జస్ట్ ఏదో ఊరికే వచ్చి బౌలింగ్ వేయడం కాదు, ప్రతి బాల్ ని ప్లాన్ చేసుకుంటూ వేస్తున్నట్టు చెప్పాడు. అండ్ దానికి ముఖ్య కారణం అతను జస్ప్రీత్ బుమ్రా తోటి ఎక్కువగా మాట్లాడుతున్నాను, బుమ్రా నన్ను బాగా సపోర్ట్ చేశాడని చెప్పాడు. అండ్ నిజంగా ఎవరికైనా కనుక అవకాశం ఉండుంటే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి మీకు అవకాశం ఉన్నప్పుడు ఇండియా బౌలింగ్ వేసేటప్పుడు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు యాప్లో కానీ ఎక్కడైనా స్టంప్ మైక్ నుంచి చాలా క్లియర్గా ఆడియో వినపడుతుంది, అది వినండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే జస్ప్రీత్ బుమ్రా ఇండియాలో కేవలం అతను బౌలింగ్ వేస్తున్నప్పుడే కాదు, వేరే ఫాస్ట్ బౌలర్ చేస్తున్నప్పుడు అతని రోల్ ఎలా ఉంటుంది, అందరూ ఇప్పుడు మీరు చూస్తే జస్ప్రీత్ బుమ్రా ఒక లీడర్ లాగా తయారయ్యాడు. లైక్ ఈ రోజు హర్ష భోగ్లే కూడా మెన్షన్ చేశాడు, చాలా మంది ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా ఒక లీడర్ గా ఎమర్జ్ అయ్యాడని కొంచెం హైప్ ఇస్తున్నారు. సో వీటన్నిటికీ కూడా ఈ టెక్నికాలిటీస్ అతని స్టాట్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేనైతే ఈ రోజు విన్నాను, నాకు అప్పుడు అర్థమైంది జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగే కాదు వేరే వాళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడు కూడా తను ఇండియన్ క్రికెట్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడో నాకు అప్పుడు అర్థమైంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్. అండ్ మొహమ్మద్ సిరాజ్ గురించి మరి మీ హైదరాబాద్ కుర్రాడు కాబట్టి నువ్వే చెప్పాలి ముచ్చట్లు సిరాజ్ గురించి. యారాజ్ సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ పర్ఫార్మెన్స్, సెకండ్ ఇన్నింగ్స్ పర్ఫార్మెన్స్ అసలు ఏమాత్రం తగ్గిపోలేదు. అసలు ముఖ్యంగా ఇవాళ పొద్దున ఎప్పుడైతే క్యామరన్ గ్రీన్ వికెట్ తీసాడో అది చాలా క్రూషియల్ నన్ను అడిగితే. ఎందుకంటే మనం అనుకున్నట్టే నీకు టార్గెట్ ఒక్కసారి 130, 140 వెళ్తే నీకు వేరే అయిపోయి ఉండేది మ్యాచ్ అట్మాస్ఫియర్. సో తను యాక్చువల్ గా నీకు అంత టాల్ ఉంటాడు, నీకు ఈజీగా నీకు పుల్ షాట్లు అవి ఆడడం చాలా ఈజీగా ఆడతాడని మనకు తెలుసు క్యామరన్ గ్రీన్. అట్లాంటి బ్యాట్స్మెన్ ని నీకు పేస్కి హరీ చేసి నీకు పుల్ షాట్ మీద నీకు షార్ట్ మిడ్ వికెట్ లో క్యాచ్ ఇప్పించాడంటే నీకు సిరాజ్ బౌలర్ ఏదో ఉంది. ఈవెన్ దో నీకు 145, 150 వేయలేకపోతున్నాడు కానీ స్పీడ్ సేమ్ నీకు బుమ్రాలో ఎట్లయితే నీకు స్పీడ్ నీకు కనిపించకుండా నీకు ఎట్లయితే స్పీడ్ ఉంటుందో, స్పీడ్ గాని కాకుండా నీకు ఆఫ్ ద పిచ్ వచ్చే పేస్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా నీకు సిరాజ్ లో కూడా ఉందేమో అనిపించింది. ఎందుకంటే నీకు ఎప్పుడే అవుట్ అయిన బాల్ కూడా ఎక్కువ స్పీడ్ ఏం లేదు, 133, 132 ఉండే. సో హీ హ్యాస్ స్పెషల్ ఎబిలిటీ, అదైతే క్లియర్. ఈ స్పెషల్ ఎబిలిటీని బయటికి తీసుకురావడానికి భరత్ తరుణ్ కి చాలా క్రియేటివ్ ఇవ్వాలి. మనం పోయిన ఎపిసోడ్ లో మీరు వినుంటే తెలుసుంటుంది. ఎండింగ్ లో రవితేజ కామెంట్స్ విన్నాం కదా సిరాజ్ గురించి, తను ఎట్లా స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది. సో బాల్ కూడా ఎట్లా పట్టుకోవాలో రాదు, నీకు షైన్ ఎట్లా చేయాలో రాదు. గ్లేస్ బాల్ తో ఫస్ట్ టైం ఆడిందే 5 years బ్యాక్. అంటే అలాంటి ఒక ప్లేయర్ ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు, ఇంత డామినేట్ చేయగలుగుతున్నాడు అంటే నీకు ఒక బ్యాటింగ్ లైనప్ ని అంటే సో నీకు తెలుస్తుంది అనమాట నీకు ఒక కోచ్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఆల్ థ్యాంక్స్ టు భరత్ తరుణ్. ఇంత మంచి బౌలింగ్ అటాక్ మనకి రిజర్వ్ లో కూర్చొని ఉంది బెంచ్ మీద రెడీగా. ఇప్పుడు నీకు ఈ మ్యాచ్ లో చూసుకుంటే ఇషాంత్ శర్మ లేడు, షమీ లేడు, ఉమేష్ ఇంజూర్డ్, అయినా కానీ మనం ఈజీగా 10 wickets తీసేసామంటే నీకు అంత మంచి బ్యాటింగ్ లైనప్ మీద. సో ఇట్ ఈస్ నో డౌట్, అంటే మంచి బ్యాటింగ్ లైనప్ అంటే ఆన్ పేపర్ అయితే అట్లీస్ట్ వాళ్ళంతా నీకు ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ కండిషన్స్ లో అయితే వాళ్ళు బాగా ఆడగలుగుతారు ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్ మీద. పోయినేడు వాళ్ళు ఆస్ట్రేలియన్ సమ్మర్ లో కూడా నీకు మొత్తం ఇదే సేమ్ బ్యాటింగ్ లైనప్ దగ్గర నీకు ఉత్త వార్నర్ లేడు అంతే.
వీళ్ళే నీకు చింపి పందిరేశారు న్యూజిలాండ్ పాకిస్తాన్ ని. మరి అలాంటిది మరి మనం ఏదో ఒకటి చేసి మరి చేయగలుగుతున్నాం అంటే మన సెకండ్ చాయిస్ థర్డ్ చాయిస్ బౌలర్స్ తో అంటే ఆల్ క్రెడిట్ టు కోచింగ్ డిపార్ట్మెంట్, ఆల్ క్రెడిట్ టు నీకు రాహుల్ ద్రవిడ్ అయినా కానీ ఎవరైనా కానీ. సో ఓవరాల్ అసలు ఇంత ఇంత కాన్ఫిడెన్స్ విక్టరీ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మనం గుర్తుంటే నువ్వు కృతికాతో మనం చేసిన ఎపిసోడ్ లో కానీ అప్పుడు కానీ మాట్లాడుకున్నాం, అబ్బాయి వీళ్ళు ఆస్ట్రేలియా మీద అసలు మనం ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవం, మోస్ట్లీ మహా అయితే 2-0 లేదంటే 4-0 కూడా అవ్వచ్చు అనుకున్నాము. అలాంటిది అసలు నీకు కోహ్లీ లేకుండా, ఇషాంత్ శర్మ లేకుండా, వీళ్ళందరూ లేకుండా అసలు మనం ఇప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచామంటేనే గొప్ప. బట్ నా ప్రెడిక్షన్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ అంత ఈజీ అయితే ఉండదు. సంపత్ ఏమైనా యాడ్ చేస్తాను? సిరాజ్ పెర్ఫార్మెన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్ ఏంటంటే అతను న్యూ బాల్ తో ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఉమేష్ ఉన్నాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఉన్నాడు. సో సీనియర్ బౌలర్స్ అయ్యేసరికి అతను న్యూ బాల్ తో ఛాన్స్ రాలేదు. జనరల్ గా హైదరాబాద్ రంజీ టీమ్ లో చూసుకుంటే అతను మోస్ట్లీ న్యూ బాల్ తో స్టార్ట్ చేస్తాడు. సో హెల్ప్ ఉంటది, ఆ స్వింగ్ హెల్ప్ ఉంటది. కానీ ఈ మ్యాచ్ లో అయితే అతను లేకపోయినా చాలా టైట్ లైన్ తో చేశాడు. బుమ్రా సీనియారిటీ ఒకటి చాలా ప్లస్ పాయింట్ ఇండియాకి. ఎందుకంటే జస్ట్ 2 years అయింది అతను టెస్ట్ డెబ్యూ చేసి, అయినా కూడా ఒక లీడర్ ఆఫ్ ద అటాక్ లాగా సిరాజ్ కి హెల్ప్ చేస్తూ ఒక లీడర్ గా ఫామ్ అయ్యాడని చెప్పుకోవచ్చు మనం. అవును సంపత్, మంచి పాయింట్ అది. యాక్చువల్లీ అదే జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఈ రోజు అశ్విన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట, అంటే అశ్విన్, బుమ్రా అండ్ నెక్స్ట్ చటేశ్వర్ పుజారా అండ్ అజింక్య రహానే, వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు ఈ రోజు ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి వీళ్ళ నలుగురు బిహైండ్ ద సీన్స్ చాలా కీలక పాత్ర పోషించారన్నట్టే చెప్పాలి. ఎందుకంటే అశ్విన్ కూడా రివీల్ చేశాడు, ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి వాళ్ళు చాలా, అంటే స్టీవ్ స్మిత్ అనుకోవచ్చు అందరూ ఏంటి ఎంత తేలిగ్గా అవుట్ అయిపోతున్నాడు అశ్విన్కి అని చెప్పి, కానీ ఆ డిస్మిసల్ వెనుక చాలా ప్లానింగ్ ఉంది. అది అశ్విన్ అంటే లైక్ ఎలా ప్లానింగ్ చేశాడు అంతా రివీల్ చేయలేదు, కానీ చెప్పాడు, అంటే మేమంతా కూడా గెట్ టుగెదర్ అయ్యి మేము ప్లాన్ చేసుకున్నాము, ప్లాన్స్ పెట్టుకుని దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు చాలాసార్లు ఏ టీం అయినా ఒక టెస్ట్ మ్యాచ్ హై ప్రొఫైల్ గేమ్స్ ఎవరైనా సరే ప్లానింగ్ చేసుకుంటారు, అది నార్మల్లే. కాకపోతే కాంప్లిమెంట్ చేయడం, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ కాంప్లిమెంట్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అందులో మన వాళ్ళు సక్సీడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ఇందాక రాహుల్ అన్నట్టు మరి ఇంకా నెక్స్ట్ మ్యాచెస్లో మరి మన పర్ఫార్మెన్సెస్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ మాట్లాడుకునే ముందుగా మన హైదరాబాద్ కుర్రాడు ఇంకొకటి ఉన్నాడు, డేవిడ్ వార్నర్. సో బహుశా మీరందరూ ఇండియా ఇంత డామినేట్ చేసి చూసేసరికి అసలు ఆస్ట్రేలియాలో డేవిడ్ వార్నర్ ఉన్నాడని కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు పాపం. కానీ నిజం చెప్తున్నా, నేను ఆస్ట్రేలియన్ టెస్ట్ సమ్మర్స్ నాకు ఎప్పుడు కూడా అసలు ఆస్ట్రేలియా డామినేట్ చేయడానికి డేవిడ్ వార్నర్ స్టాట్సే చెప్తాయి స్టోరీ. ఇంకా మనం కొత్తగా ఏం అవసరం లేదు, డేవిడ్ వార్నర్ ఎంత డామినేట్ చేస్తాడని, అతని స్టైల్ ఆఫ్ ప్లే కానీ ఏదని. సో నెక్స్ట్ టెస్ట్కి ఆల్మోస్ట్ ఫిట్ అని అంటున్నారు. ఒక చిన్న డౌట్ ఉంది, ఒకవేళ కనుక డేవిడ్ వార్నర్ వస్తే మరి డేవిడ్ వార్నర్ ఎలా ఆడతాడో పక్కన పెడితే, ఎందుకంటే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు మిస్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో నాకు తెలిసి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియాకి ఏదైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉందంటే అది డేవిడ్ మోర్ అండ్ స్టీవ్ స్మిత్ ఇద్దరిని ఆపగలగాలి. అండ్ వాళ్ళిద్దరి మీద ప్లానింగ్ పెడితే మధ్యలో ఇంకొక లబుషేన్ అని స్టీవ్ స్మిత్ డూప్లికేట్ ఉన్నాడు. సో డెఫినెట్లీ ఈజీ అయితే కాదు. కానీ మన ఇండియాలో ఇప్పుడు మరి ఉమేష్ యాదవ్ ఇంజరీ తోటి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి ఆబ్వియస్ చేంజ్ ఏదైనా ఉందంటే మరి రోహిత్ శర్మ టీంలోకి వస్తాడనేది అందరికీ తెలిసిందే. సో ఇవి కాకుండా చేంజెస్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రాహుల్, మేజర్ చేంజెస్ ఇండియా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ? నాకు తెలిసి అయితే ఫస్ట్ ఇప్పుడు నీకు ఉమేష్ యాదవ్ ఇంజురీ మీద కొంచెం క్లారిటీ కావాలి. మేబీ అంటే రిపోర్ట్స్ కొంతమంది ఏమన్నారంటే తను పక్కా నీకు థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నారు ఏమో, నీకు పోస్ట్ మ్యాచ్ తర్వాత రహానే అనడం, ఓకే మేబీ చూస్తున్నామేమో రికవర్ అవ్వచ్చేమో, ఈస్ ప్రోగ్రెసింగ్ అన్నట్టు మాట్లాడాడు. సో ఒకవేళ ఉమేష్ ఆడకపోతే సైని వచ్చేస్తాడు అనుకుంటున్నా. ఏదో నటరాజన్ ఆడాలి, ఏదో లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ అందరూ మాట్లాడుతున్నా కానీ నటరాజన్ స్ట్రిక్ట్లీ వైట్ బాల్ బౌలర్ నన్ను అడిగితే. తను చూసుకుంటే స్వింగ్ చేయలేడు తను. ఇప్పుడు మిచెల్ స్టార్క్ నీకు ఇట్లాంటి వాళ్ళందరూ నీకు లోపలికి స్వింగ్ చేసేంత అబిలిటీ నాకు కనిపించట్లేదు నటరాజన్ లో ఇప్పటివరకు నేను చూసింది అయితే. సో తన్ని రెడ్ బాల్ ఆడిచ్చి మనం ఓకే వికెట్ దీనైనా నువ్వు మా స్టార్క్ అనుకుంటే అక్కడే మనం బోల్తా పడతాము. డేవిడ్ బాయ్ నీకు వచ్చేసి మంచిగా నంచుకొని తినేస్తాడు, అట్లాంటి బౌలర్ అనమాట నీకు రెడ్ బాల్ లో నీకు నటరాజన్.
ఇంకా బాగా అలవాటు కూడా ఉంటుంది. నాన్న నాన్న నువ్వు రెడీ అని చెప్పేసి. ఎట్లయితే నీకు పోయిన నెల ఎప్పుడైతే ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయ్యారో అంతా మీములు వేసారో, అబ్బా డేవిడ్ బాయ్ ఎంత ఖుషి ఉన్నాడు, తన కింద ఆడే నటరాజన్ ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చి ఆడుతున్నాడు అని ఇప్పుడు రివర్స్ మీములు అన్ని తయారైతాయి ఇప్పుడు ఆ టైంకి. సో ఆ మిస్టేక్ అయితే చేయాలనుకుంటున్నా. ఆడితే సేని ఆడతాడు, లేదంటే నీకు ఉమేష్ ని ఆడిస్తారు మళ్ళీ. ఆర్ వర్స్ట్ కేస్ మేబీ శార్దుల్ ఠాకూర్ ట్రై చేయొచ్చేమో, తను కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఫస్ట్ క్లాస్ బౌలర్ నాకు తెలిసి. ఈ ముగ్గురు తర్వాతనే నా దృష్టిలో నటరాజన్ ఆడాలి, లేకపోతే ఆడియొద్దు. ఇంకోటి ఒక మోస్ట్ ఆబ్వియస్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు మన పులి రోహిత్ శర్మ ఇప్పుడు రెడీ ఉంటాడు నెక్స్ట్ మ్యాచ్ ఆడడానికి. సో తను ఆడాలంటే ఇక ఒక్కొక్క స్పాట్ ఒక్కొక్క బ్యాట్స్మెన్ పోవాలి మనం టాప్ 6 లో. మరి అది ఎవరు అనేది ఇప్పుడు చిన్న డైలమాలా తయారైంది. ఇప్పుడు ఓపెనర్ బదులు ఒక ఓపెనర్ రావాలి అంటే నీకు మయాంక్ అగర్వాల్ పక్క తప్పుకొని రోహిత్ శర్మ వచ్చేయాలి. ఇప్పుడు కరెంట్ ఫామ్ చూస్తే శుభ్మన్ గిల్ అయితే అద్భుతంగా ఆడాడు అసలు 2 innings. అసలు నేను పోయిన ఎపిసోడ్ లో మస్తు చెప్పుకున్నాం అసలు శుభ్మన్ గిల్ టాలెంట్ గురించి. ఇవాళ పొద్దున కూడా తెలిసిపోయింది తన అసలు ఎంత ఈజీగా పుల్ చేస్తున్నాడు. అసలు రోహిత్ శర్మ ఒక్కడే స్టార్ట్ అనుకుంటా అసలు ఆ లెవెల్లో నీకు షార్ట్ బౌలింగ్ ఆడడానికి. సో తనైతే పక్క ఆడతాడు. సో మయాంక్ అగర్వాల్ ఈ ఇన్నింగ్స్ ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు రెండు innings. ఇంకో క్యాండిడేట్ పాసిబుల్ టు బి డ్రాప్డ్ ఎవరు ఉన్నారంటే నీ టాప్ 6 లో నీకు విహారీ ఉన్నాడు. తను నీకు 50 కొట్టలేదు ఈ 2 టెస్ట్ మ్యాచ్ల్లో. మరి ఇద్దరులో ఎవరిని డ్రాప్ చేయాలంటారు అనేది అదే క్వశ్చన్. నా దృష్టిలో అయితే దే షుడ్ డ్రాప్ మయాంక్ అనే అంటున్నా. ఎందుకో తను కొంచెం షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు. ఎందుకో నీకు స్టార్క్ వేస్తుంటేనే తెలిసిపోతుంది అబ్బా ఎప్పుడు అవుట్ అవుతాడా మయాంక్ అని. సో అందుకని ఇట్ లుక్స్ లైక్ క్లియర్ వీక్నెస్. కానీ స్టార్క్ నీకు మయాంక్ అగర్వాల్ ని ఇంటిమిడేట్ చేస్తున్నాడు అని మనకు క్లియర్ గా కనిపిస్తుంది అంటున్నావు. కానీ మనకి ఇంకోటి క్లియర్ గా తెలిసింది ఏంటంటే నీకు రోహిత్ శర్మకి నీకు ఇన్కమింగ్ డెలివరీకి చాలా పెద్ద వీక్నెస్ ఉంటుంది. సో మనకు గుర్తుంటే మోస్ట్ ఫేమస్ డిస్మిసల్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నీకు అట్లానే మొహమ్మద్ ఆమీర్ వచ్చాడు, ఫట్మన్ అవుట్ చేస్తాడు. ఇట్లా ఆమీర్ ఎప్పుడు నిన్ను రోహిత్ శర్మ ఈజీగా అవుట్ చేస్తుంటాడు. ఫేమస్ గా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా ఎక్కువ తక్కువ మాట్లాడాడు మన రోహిత్ శర్మ. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే బాల్ స్వింగ్ అయితే ఫస్ట్ 5 overs లో చాలా పెద్ద డేంజర్ ఉంటుంది రోహిత్ శర్మ అవుట్ అవ్వడానికి. సో తను వచ్చేసి నీకు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఎట్లయితే హోమ్ లో పెట్టాడో అంత డామినేషన్ మాత్రం చూడకపోవచ్చు. సో వర్స్ట్ కేస్ మనకు వచ్చేది ఒక మయాంక్ పోయి ఇంకో మయాంక్ వస్తాడు. వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ ఫర్ రోహిత్ శర్మ ఇస్ మయాంక్ అగర్వాల్స్ పర్ఫార్మెన్స్ దిస్ 2 టెస్ట్ మ్యాచెస్. సో మనం కోల్పోయేది పెద్ద ఏమి ఉండదు అనుకుంటున్నా. విహారీ మాత్రం ఇంకో 2 మ్యాచ్లు ఆడితేనే నాకు చూడాలండి. అవును రాహుల్, ఆల్రెడీ మనం ఫస్ట్ డే ఎపిసోడ్ చేసినప్పుడే మనం ఒక ఇష్యూని కొంచెం స్ట్రెస్ చేసాం. అదేంటంటే మయాంక్ అగర్వాల్ జస్ట్ ఒక కరెంట్ ఫామ్ ని పక్కన పెట్టేస్తే ఆబ్వియస్ టెక్నికల్ వీక్నెస్ అనేది మనకి కనబడుతుంది. సో ఎప్పుడు కూడా ఒక టోర్నమెంట్ లో ఆబ్వియస్ టెక్నికల్ వీక్నెస్ ఉన్న బ్యాట్స్మెన్ ని క్యారీ చేయడం వల్ల వచ్చే ఒక చిన్నపాటి డేంజర్ ఏంటంటే అతని కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతిని మరలా ఇప్పుడు కొంతమంది కెరియర్లు అలాగే అయిపోయినాయి. సో అట్లా అంటే ఈ ఇంగ్లాండ్ లో అంతకు ముందు నిక్ కాంప్టన్, గ్యారీ బ్యాలెన్స్ ఇలాంటి వాళ్ళని చూసుకుంటే పాపం ఇంగ్లాండ్ వాళ్ళు ఎంత బ్యాక్ చేసినా కొన్ని ఆబ్వియస్ టెక్నికల్ వీక్నెస్ వల్ల మరలా వాళ్ళు అసలు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేయలేకపోయారు. సో ఇలా మన ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సో మేము మయాంక్ అగర్వాల్ గురించి ఏదైనా చెప్తున్నాము అండ్ విహారీ ఆడాలి అగర్వాల్ ఆడకూడదంటే ఏదో మన స్టేట్ వాడు కదా అని బయాస్ ఏం లేదు మా దగ్గర. జస్ట్ ఏంటంటే టెక్నికల్ వీక్నెస్ అనేది కొంచెం కాన్ఫిడెన్స్ ని బాగా దెబ్బతీస్తుంది, మన రాహుల్ మెన్షన్ చేసినట్టు. సో అది అంటే ఒక విధంగా డ్రాప్ చేసి అంటే తన్ని మయాంక్ అగర్వాల్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇంకా ఆడతాడు చాలా మ్యాచ్లు. కానీ ఇప్పుడు ఆబ్వియస్ వీక్నెస్లు కనబడుతున్నాయి కాబట్టి నాకు తెలిసి హనుమ విహారీని బ్యాక్ చేయడం మంచిదని అనుకుంటున్నా. అంటే నువ్వు చెప్పిన చేంజెస్ యాజ్ ఇట్ ఈస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమేష్ యాదవ్ ఫిట్ ఉంటే అతనే ఆడతాడు, ఒకవేళ కాకపోతే సైని ఆడతాడు. అండ్ రోహిత్ శర్మ వస్తే కనుక నన్ను అడిగితే మయాంక్ అగర్వాల్ని పక్కన పెట్టడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే హనుమ విహారీ ఇప్పుడున్న టెస్ట్ క్రికెటర్స్ అందరిలో పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్. అసలు క్రికెట్ మీద రాసిన టెక్స్ట్ బుక్ పేజీలు ఓపెన్ చేస్తే ఓకే ఈ పేజీ ప్రకారం కరెక్ట్గా నాకు విజువల్ రిప్రజెంటేషన్ కావాలంటే హనుమ విహారీ టాప్ 5 లో ఉంటాడు. అంటే మేబీ కోహ్లీతో సరి సమానంగా ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు టెక్నికాలిటీ విషయంలో. అండ్ అది కాకుండా కోహ్లీ ఈ సిరీస్ ముందు స్టీవ్ స్మిత్ ఇంటర్వ్యూలో చెప్పాడు, అంటే రహానే ఆబ్వియస్లీ ఇండియాకి చాలా కాలంగా ఆడుతున్నాడు కాబట్టి అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాడు, ఒప్పుకున్నాడు, అది మామూలు విషయమే. కానీ ఒక పేరుని పిక్ చేసుకోవాలి ఇప్పుడు ఇండియా నుంచి ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే
కోహ్లీ హనుమ విహారీ పేరు చెప్పాడు. సో ఇండియన్ క్యాప్టెన్ని అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడంటే ఖచ్చితంగా విహారీ దగ్గర నుంచి నెక్స్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో ఏదైనా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తుందని మనం ఆశిద్దాం. సో మూవింగ్ ఆన్, ఇంకా మన ఇండియా మెల్బోర్న్ ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే మన రోజంతా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మరి ఇట్లాంటి మధురమైన అనుభూతులు, అందులోకి మన 36 డిజాస్టర్ తర్వాత ఇయర్ ఎండింగ్కి అందరికీ కూడా ఒక చిరునవ్వు, ఒక ముఖం మీద చిరునవ్వు ఉండడానికి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్లీ ఇండియన్ క్రికెట్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ ఫర్ ది టర్న్ అరౌండ్. అండ్ ఇంకా బయట చాలా క్రికెట్ జరుగుతుంది అబ్బా. మనం ఊరికే బాక్సింగ్ డే ముచ్చట్లు, మెల్బోర్న్ ముచ్చట్లు అని చెప్పుకుంటున్నాం. సో రాహుల్, నువ్వు ఇంకా వేరే మ్యాచ్లు ఎట్లా ఫాలో అవుతున్నావు, అసలు ఏంటి వేరే అప్డేట్స్ గురించి చెప్పు. నేనైతే పర్టికులర్గా ఇండియా మ్యాచ్ నుంచి వేరే మ్యాచ్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే మన వాళ్ళు అంత బాగా ఆడారు. సో వేరే మ్యాచెస్ గురించి కొంచెం ముచ్చట్లు చెప్పు మాకు. వేరే 2 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో నీకు న్యూజిలాండ్ పాకిస్తాన్, ఇంకా సౌత్ ఆఫ్రికా శ్రీలంక. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తున్నప్పుడే సేమ్ టైం కాబట్టి న్యూజిలాండ్ టైం జోన్ నీకు కొంచెం క్లాష్ ఉంటుంది కాబట్టి అసలు అది ఒక్క బాల్ కూడా చూడలేకపోతున్నా, జస్ట్ హైలైట్ చూడగలుగుతున్నా. శ్రీలంక సౌత్ ఆఫ్రికా మాత్రం అసలు ఆ మ్యాచ్ ఎందుకు చూడాలబ్బా అనిపిస్తుంది. ఏం ఆడుతున్నారో అసలు, వాళ్ళ ఆట తీరు ఏంది, ఆ రన్ రేట్లు ఏంది, T20 ఆడుతున్నారా, వన్డే ఆడుతున్నారా, టెస్ట్ ఆడుతున్నారా అర్థం కావట్లేదు. అసలు ఏంటో ఇంజరీలు ఏందో అదో రకంగా ఉంది ఆ మ్యాచ్ మాత్రం. కానీ న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ మాత్రం యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది యాక్చువల్ రేపు లాస్ట్ డే మరి పాకిస్తాన్ మరి 370 టార్గెట్ ఇచ్చారు. అసలు చాలా యాక్చువల్ బ్రేవ్ డిక్లరేషన్ అని చెప్పుకోవాలి నీకు న్యూజిలాండ్ నుంచి. ఒక రకంగా కొంచెం వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి తొందరగా డిక్లేర్ చేసినట్టు అనిపించింది. వాళ్ళు చాలా సెల్ఫ్లెస్ గా ఆడారు న్యూజిలాండ్ వాళ్ళు థర్డ్ ఇన్నింగ్స్. సో ఏమో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఈ మ్యాచ్ చూసుకుంటే నీకు రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్ అసలు చాలా బాగా ఆడారు. నాకు రిజ్వాన్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు బాబర్ ఆజం తర్వాత పాకిస్తాన్ యంగ్ ప్లేయర్స్ లో ఎవరు ఇష్టం అంటే మొహమ్మద్ రిజ్వాన్ అనే చెప్తాను నేను. అసలు తను క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అసలు అలా తను ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్నాడు నేషనల్ టీమ్ కి. అలాంటిది నీకు కొలాబ్స్ అయిన తర్వాత 80 for 6 ఉంటే అక్కడి నుంచి ఒక లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తో నీకు టీమ్ అటు ఇటు చేసి 240కి తీసుకెళ్లి ఫాలో తప్పించాడు అసలు. సో సూపర్ ఇన్నింగ్స్. నీకు ఫస్ట్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్ తరఫున చూసుకుంటే కేన్ విలియమ్సన్ ఎప్పట్లానే అసలు అది అదర్ కొట్టేసాడు, 129 కొట్టాడు. అసలు మంచి బౌలింగ్ మీద అసలు షాహీన్ చాలా బాగా చేస్తున్నాడు బౌలింగ్. సో చాలా అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు లాస్ట్ డేకి పోతూ చూస్తే పాకిస్తాన్ అయితే గెలవడం అనేది చాలా కష్టం. 300 runs లాస్ట్ డే వికెట్ పైన నీకు కొంచెం లో అవుతుంది, ఏమైతుందో తెలియదు పిచ్. కానీ నీకు హిస్టారికల్లీ న్యూజిలాండ్ లో చూసుకుంటే నీకు లాస్ట్ డే పిచ్చెస్ చాలా ఫ్లాట్ అయిపోతాయి అనమాట. మనం ఫేమస్ గా ఒక టెస్ట్ మ్యాచ్ గుర్తు తెచ్చుకుంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అప్పుడు వెలింగ్టన్ లో ఆడుతున్నప్పుడు టెస్ట్ మ్యాచ్ ఈజీగా గెలిచేస్తాం అనుకున్నాం. అసలు నేనే గుర్తున్నాను పొద్దున్నే లేచబ్బా ఎప్పుడు మెక్కలం అవుట్ అవుతాడు, ఎప్పుడు బీజే వాట్లింగ్ అవుట్ అవుతాడు, ఎప్పుడు మనం మ్యాచ్ గెలవచ్చు అన్నట్టు అనుకుంటుండే నేను. కానీ తీరా చూస్తే మ్యాచ్ అది డ్రా అయింది. నీకు బ్రెండన్ మక్కలం 300 కొట్టాడు, బీజే వాట్లింగ్ 100 కొట్టాడు, జేమ్స్ విషయం కూడా 100 కొట్టాడు. సో అలాంటిది కానీ రేపైతే మామూలు మజా రాదు. ఎందుకంటే అవ్వచ్చు కూడా నీకు ఫావదాలం ఆడుతున్నాడు. ఫావదాలం ఎప్పటి నుంచో నీకు పాకిస్తాన్ వన్డే అంటే నీకు డొమెస్టిక్ లో ఎన్నెన్నో పెద్ద పెద్ద స్కోర్లు చేసి రెడీగా ఉన్నాడు నేషనల్ టీమ్ లో ఛాన్స్ రాక. ఏమో రాజుతో ఇందాక మాట్లాడుతుంటే అన్నాడు నువ్వు ఏదో పాకిస్తాన్ రైట్ అప్ చేస్తున్నావేమో వాళ్ళు గెలవలేరని, కానీ అన్ఎక్స్పెక్టెడ్ అన్నాడు. ఏమంటావు రాజు? నాకు ఒకే ఒక్కటి గుర్తొస్తుంది పాకిస్తాన్ క్రికెట్ టీం గురించి ఎప్పుడు మాట్లాడినా. నాకు క్రికెట్ కామెంటేటర్స్ లో బాగా ఇష్టమైన కామెంటేటర్ నాసిర్ హుస్సేన్. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో అన్న ఈ మాట క్రికెట్ అభిమానులందరికీ ఎప్పుడూ చెవుల్లో మోగుతూనే ఉంటుంది. 1 minute డౌన్ 1 minute అప్, దట్ ఈస్ పాకిస్తాన్ క్రికెట్ అని చెప్తాడు చక్కగా. సో నిజంగా పాకిస్తాన్ క్రికెట్ టీంని ఎప్పుడు కూడా రైట్ ఆఫ్ చేయకూడదు. అందరూ కూడా చాలాసార్లు చాలా మీమ్లు అయ్యి వేస్తూ ఉంటారు, కానీ పాకిస్తాన్ క్రికెట్ని తక్కువ అంచనా వేస్తే అది ఇంకా గుడ్ లక్ టు దెమ్ అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా 2020 మొత్తంలో మోస్ట్ ఇంప్రూవ్డ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే నాకు మొదటి మూడు పేర్లు ఫస్ట్ గుర్తొచ్చేది మొహమ్మద్ రిజ్వాన్. ఎందుకంటే ఒకప్పుడు సర్ఫరాజ్ ఉన్నప్పుడు అసలు పాకిస్తాన్కి వేరే వికెట్ కీపర్ ఎవరైనా ఉన్నారా అనుకునే రోజుల్లో మొహమ్మద్ రిజ్వాన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సర్ఫరాజ్ అహ్మద్ వచ్చి డ్రింక్స్ క్యారీ చేస్తే అసలు ఈ అబ్బాయి క్రికెట్ ఎప్పుడైనా ఆడాడు అంతకుముందు పాకిస్తాన్కి అనేటట్టు కనబడుతున్నాడు. అంటే ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ని రూల్ చేసి పాకిస్తాన్కి ఒక ఐసీ ట్రోఫీ అందించిన ప్లేయర్ని బెంచ్ మీద కూర్చోబెట్టి ఈరోజు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టెస్ట్ టీమ్ లీడ్ చేస్తున్నాడు. అంటే దట్ ఈస్ ద బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ మొహమ్మద్ రిజ్వాన్. అండ్
చాలా చక్కటి ప్లేయర్, చాలా పాజిటివ్ ప్లేయర్ కూడా. నువ్వు చూసుకుంటే పాకిస్తాన్ వికెట్ కీపర్లు హిస్టారికల్ గా ఇప్పుడు సర్ఫరాజ్ అంతా ఎప్పుడు అరుస్తా అరుస్తా ఉండేవాడు, అంటే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ తను. అండ్ ఇంకా అంతకు ముందు నువ్వు మోయిన్ ఖాన్ తీసుకున్నా అండి, ఉమర్ అక్మల్, కామ్రాన్ అక్మల్. పాకిస్తాన్ క్రికెటర్ కి అంటే మోయిన్ ఖాన్ క్లాసిక్ టెస్ట్ క్లాసిక్ కీపర్ అండి, అతని గురించి మనం కంపారిజన్స్ తీసుకురాకూడదు. ఇంకా ఈ మధ్యలో ఆడిన సర్ఫరాజ్ ముందు ఆడిన కీపర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి ఎవరైనా ఒక కీపర్ బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ ని హోల్డ్ చేయగలిగేటువంటి ప్లేయర్ ఎప్పుడు దొరకలేదు పాకిస్తాన్ కి. లక్కీగా ఇప్పుడు మొహమ్మద్ రిజ్వాన్ వచ్చాడు. హోప్ఫుల్లీ హీ విల్ కంటిన్యూ టు బీ లైక్ దట్ అని కోరుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ అండ్ వరల్డ్ క్రికెట్. ఇంకా మనం చూసుకుంటే మన పాకిస్తాన్ నువ్వు అట్లానే అంటావు, వాళ్ళు ఓకే అన్ఎక్స్పెక్టెడ్ అంటాం. పొద్దున్నే 3:30 స్టార్ట్ అవుతుంది మ్యాచ్, మనం మెల్లిగా 6ంటికి కళ్ళు తెచ్చేటప్పటికి మ్యాచ్ అయిపోయి దుప్పటి దన్నేసి ఉంటారు. చూడు నేను చెప్తున్నా. ఏమంటావు సంపత్? రాహుల్ అప్పుడే పాకిస్తాన్ ని రైట్ ఆఫ్ చేస్తున్నాడు. ఏంటి మరి పాకిస్తాన్ 4th ఇన్నింగ్స్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అసలు టెస్ట్ క్రికెట్ లో రీసెంట్ గా? పాకిస్తాన్ అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ టీం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రేపు మార్నింగ్ మనం లేచేసరికి ఆల్అౌట్ అయిపోవచ్చు, లేకపోతే మంచి పొజిషన్ లో ఉండొచ్చు, 200 పార్ట్నర్షిప్, అండ్ సడన్లీ 20 runs లో మిగిలిన అందరూ అవుట్ కూడా అవ్వచ్చు. సో పూర్తిగా అన్ప్రిడిక్టబుల్ టీమ్ అనే అంటారు. అందుకే అంటారు. ఒక సెషన్ లో కూడా ఆల్అౌట్ అయిపోయే స్టామినా వాళ్ళకు ఉంది. ఒక 2 సెషన్లు స్టాండ్ ఉన్నా కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు వాళ్ళు గెలుస్తారని లాస్ట్ మూమెంట్ వరకు. అసలు నాకు పాకిస్తాన్ లాస్ట్ డే మ్యాచెస్ అంటే నాకు ఎందుకంటే చాలా భయం. ఎందుకంటే 2005 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిరీస్ అప్పుడు గుర్తు నాకు, మొహాలీలో టెస్ట్ మ్యాచ్ లాస్ట్ డే నీకు ఎంత 4 down ఎంతో ఉంటారు, డే అంతా నీకు ఎంతో చాలా ట్రైలింగ్ బై ఎంతో 100 ఎంతో ఉంటారు. అలాంటప్పుడు కమ్రాన్ అక్మల్ అప్పుడే బచ్చాగాడు, కమ్రాన్ అక్మల్ అప్పుడే నీకు అప్పుడప్పుడే కొంచెం వస్తున్నాడు. అలాంటి కమ్రాన్ అక్మల్ చేత మనం 100 కొట్టించి అబ్దుల్ రజాక్ తను మ్యాచ్ ని సేవ్ చేస్తారు. సో అది నాకు ఎంత బలమైన ఘాటు దింపిందంటే గుండెలో. అప్పుడు అప్పా నేను వెయిట్ చేస్తుండే ఎప్పుడు తీస్తాడు అనిల్ కుంబ్లే, ఎప్పుడు వికెట్ తీస్తాడు అంటే వికెటే పడట్లే, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, సాయంత్రం వరకు ఆడారు. సో సో ఇలాంటిది కనుక రేపైతే మాత్రము సో మస్తు మజా వస్తుంది. అవును రాహుల్, మనం ఇవన్నీ చెప్పుకున్నాం కానీ మన శ్రీలంక సంగతి ఏంటి అసలు? అసలు ఒకసారిగా నాకు అసలు శ్రీలంకన్ మ్యాచ్ చూస్తే దగ్గర దగ్గర ఇంజురీ లిస్ట్ ఎక్కువ ఉంది ఆడే లిస్ట్ కంటే, అలా కనబడుతుంది. అసలు ఏంటో పాపం వాళ్ళు ఈ పాపం లంక ప్రీమియర్ లీగ్ అని ఒకటి పెట్టారు. పాపం వాళ్ళు ఏంటంటే ఆఫ్ కోర్స్ శ్రీలంక క్రికెట్ బోర్డు ఏమి మన ఇండియన్ క్రికెట్ బోర్డు అంత రిచ్ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో పాపం ఏదో వాళ్ళకి ఎప్పటి నుంచో అసలు అన్ని కంట్రీస్, ఆఖరి బంగ్లాదేశ్ కూడా ఎప్పుడో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇలా చాలా స్టార్ట్ చేసినాయి. పాపం శ్రీలంకకి ఎప్పుడు ఆ T20 లీగ్ అనేది ఎప్పుడు ఒక ఊరటగా మిగిలిపోయింది. ఈ సంవత్సరం ఏదో మొదలు పెట్టారని అనుకుంటున్నాం కానీ పాపం దానివల్ల ఎంత బెనిఫిట్ వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో చూస్తే ఇంజురీస్ లిస్ట్ బాగా పెరిగిపోతుంది. దగ్గర దగ్గర 5 or 6 players పాపం ఇంజూర్డ్ అనుకుంటా. అండ్ దినేష్ చందిమల్ కూడా కొంచెం డౌట్ఫుల్ అని గ్రాండ్ ఫ్లవర్ బ్యాటింగ్ కోచ్ అన్నాడు. సో నిజంగా చాలా పెద్ద దెబ్బగానే చెప్పాలి. పాపం మిక్కీ ఆర్థర్ నాకు ఇంకా గుర్తుంది, లంక ప్రీమియర్ లీగ్ జరుగుతున్నప్పుడు అతను శ్రీలంకలోనే ఉన్నాడు అనమాట. ఇంకా లిటరల్ గా ఎలా అంటే ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడో అలాగా శ్రీలంక ప్రీమియర్ లీగ్ జరుగుతున్నప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే మిక్కీ ఆర్థర్. నిజంగా మిక్కీ ఆర్థర్ కోచింగ్ ని ఎవరైనా విజువల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంట్రా ఎంత టెన్షన్ పడిపోతూ ఉంటాడు, కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా అని అనుకుంటారు. కానీ మిక్కీ ఆర్థర్ అసలు లంక ప్రీమియర్ లీగ్ మొత్తం ఫుల్ స్మైలింగ్ అనమాట. ఎందుకంటే తను ఎవరెవరైతే ఈ ప్లేయర్స్ నాకు కావాలి అని అనుకున్నాడో శ్రీలంకన్ క్రికెట్కి వాళ్ళందరూ మంచి ఫామ్ లో సూపర్ పర్ఫామ్ చేస్తుండే. అండ్ అలాగే వానిందు హసరంగా అని ఇప్పుడు డెబ్యూ చేశాడు. అతను మిక్కీ ఆర్థర్కి చాలా ఇష్టమైన క్రికెటర్. సో అతనికి కూడా ఇంజురీ అయింది, కానీ ఫార్చునేట్లీ తను వెనక్కి వచ్చి మరలా బౌలింగ్ వేసి ఒక 4 for ఎంతో తీయగలిగాడు. బట్ ఇప్పుడు ప్రజెంట్ శ్రీలంక ఆల్మోస్ట్ ఓడిపోవడానికి ఒక 2 అడుగుల దగ్గరలో ఉంది. సో ఆల్మోస్ట్ అది వాళ్ళు ఓడిపోయినట్టే. సో అదే అంటే మనం ఇట్లాంటి డిబేట్స్ అన్ని మనం వేరే టైంలో చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి హై ప్రొఫైల్ అందులోకి ఎవే టూర్స్ అవి ఉన్నప్పుడు ఇట్లాంటి ఓవర్ డోస్ ఆఫ్ T20 క్రికెట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఎక్కడి వరకు ఎందుకు, వాళ్ళ బ్యాటింగ్ కోచ్ అని గ్రాండ్ ఫ్లవరే చెప్పాడు అసలు ఈ ప్రిపరేషన్ అనేది ఇది ఐడియల్ కాదు. ఎందుకంటే 26th నవంబర్ అనుకుంటా, 16th డిసెంబర్ లంక ప్రీమియర్ లీగ్ ఎండ్ అయినట్టుంది. అండ్ 26th బాక్సింగ్ డే. సో లిటరల్ గా 10 days వాళ్ళ ప్రిపరేషన్ కి 4 days 5 days దొరికింది.
సో సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీకి వెళ్ళి 4 days 5 days ప్రిపరేషన్తో ఆడాలంటే ఇంకా అది ఒక రకంగా పెద్ద సాహసం అనే చెప్పాలి. సో అందుకే రిజల్ట్ కూడా ఆ విధంగా రిఫ్లెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో మొత్తం మీద బాక్సింగ్ డే ముచ్చట్లు, ఈ 2020 క్రికెట్ ముచ్చట్లు అయితే ఇంతటితో సమాప్తం. మరి 2020లో ఏమైనా స్పెషల్ స్టాట్స్ ఏమైనా ఉన్నాయి సంపత్? అంటే ఓకే, కోహ్లీ అన్న సెంచరీ కొట్టలేదని పాపం మన ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. అది కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రాడినరీ స్టాట్స్ ఉన్నాయా మనకి 2020లో? 2020 చాలా తక్కువ మ్యాచెస్ చూసింది, ఆల్మోస్ట్ 3-4 డికేట్స్ తర్వాత అనుకుంటా. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్ టూర్స్ అన్న ఆగిపోయినాయి. ఈ ఇండియా మ్, ఇండియా ఇండియా కూడా చాలా తక్కువ మ్యాచెస్ ఆడింది ఇయర్. ప్రతి ఇయర్ మనం చూస్తాం ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక మ్యాచ్, ఏదో ఒక మ్యాచ్ సిరీస్ ఆడుతూనే ఉంటారు ఐపీఎల్ మంత్స్ తీసేస్తే. సో ఈ ఇయర్ లో అయితే చెప్పుకోవాల్సినవి చాలా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ చేయలేకపోయాడు ఇయర్ టెస్ట్ క్రికెట్ లో, కానీ పాసిబుల్ ఛాన్స్ ఉంది అతను నెంబర్ 1 గా ఇయర్ ఎండ్ చేయడానికి. ఎందుకంటే కేన్ విలియమ్సన్ కి అతనికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ చూస్తే కేన్ విలియమ్సన్ సెంచరీ కొట్టాడు పాకిస్తాన్ మీద. సో స్టిల్ దెర్ ఇస్ అ ఛాన్స్ స్మిత్ నెంబర్ 1 గా ఉండే ఛాన్స్. అలా లాస్ట్ టైం 1990లో రిచర్డ్సన్ వెస్టిండీస్ ప్లేయర్ సెంచరీ కొట్టకుండానే ఇయర్ ఎండ్ చేశాడు నెంబర్ 1 ర్యాంక్డ్ టెస్ట్ బ్యాట్స్మెన్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే న్యూజిలాండ్ ఈ ఇయర్ ఒక వికెట్ కూడా స్పిన్నర్ తీయలేకపోయాడు వాళ్ళ సొంత గడ్డ మీద. ఇప్పటిదాకా 88 వికెట్స్ తీశారు న్యూజిలాండ్ పేసర్స్. ఆల్మోస్ట్ 5 మ్యాచెస్, ఇంకా రేపు 7 వికెట్స్ ఉన్నాయి. సో చూద్దాం శాంట్నర్ ఏమన్నా మ్యాజిక్ చేసి ఒక వికెట్ తీసుకోగలడేమో. ఎక్సలెంట్ సంపత్, ఎక్సలెంట్. ఇట్లాంటి స్టాట్స్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ అన్ని కూడా చాలా మందికి తెలియదు. సో ఆ న్యూజిలాండ్ స్టాట్ అయితే చాలా ఇంప్రెసివ్. నాకు కూడా తెలియదు అసలు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో న్యూజిలాండ్ స్పిన్నర్స్ వికెట్ తీయలేదని చెప్పి వాళ్ళ హోమ్ కండిషన్స్ లో. సో సంపత్, నువ్వు అన్నట్టుగానే 2020 మనం ఈ కోవిడ్ వల్ల చాలా క్రికెట్ లాస్ అయ్యాం, చాలా తక్కువ మ్యాచెస్ ఆడడం జరిగింది. మరి ఈ ఇయర్ లో నీకున్న లైక్ హ్యాపీయెస్ట్ ఆర్ వాట్ ఎవర్ క్రికెట్ మెమరీ ఏముంది ఈ ఇయర్ లో? రీసెంట్ గా ఒక సర్వే ప్రకారం ట్విట్టర్ లో మోస్ట్ ట్వీటెడ్ థింగ్ ఏంటంటే ఐపీఎల్ అంట. సో కరోనా టైంలో ఉన్నప్పటికీ ఐపీఎల్ ఎక్కువ ట్వీట్స్ వచ్చినాయంటే, సో ఐపీఎల్ చెప్పొచ్చు ఐపీఎల్ సక్సెస్ఫుల్ ఇన్ బీటింగ్ కరోనా అని చెప్పగలం మనం. అంత లవ్ ఉంది మన ఇండియన్స్ కి క్రికెట్ మీద. నాకు తెలిసి ఇప్పటి వరకు 2020ని క్రిస్ప్ గా క్రికెటింగ్ లాంగ్వేజ్ లో వివరించాలనంటే ఇంతకంటే క్రిస్ప్ ఎవరు చెప్పలేరు అనుకుంటా. చాలా బాగా చెప్పావు సంపత్, నిజమే అది. కరోనాకి ఇప్పుడు రీసెంట్ గా ఓకే వ్యాక్సిన్ వచ్చింది అది ఇదని చెప్పుకుంటున్నారు, కానీ మన క్రికెట్ ఎప్పుడో వ్యాక్సిన్ కనిపెట్టేసింది. ఆ వ్యాక్సిన్ ఐపీఎల్ఏ. దానికి నిదర్శనం నువ్వు చెప్పిన స్టార్టే. ఈ ఇయర్ మొత్తంలో ఇంత బ్యాడ్ న్యూస్ ఉండి కూడా ట్విట్టర్ లో ఐపీఎల్ కోవిడ్ పీక్ లో ఉన్న టైంలో ఐపీఎల్, ఇప్పుడు 2020 ఓవరాల్ గా కూడా ఐపీఎల్ అంత టాప్ స్లాట్ లో ఉందంటే ఇంకా ఐ థింక్ దట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇంకా మనం చెప్పక్కర్లేదు దాని గురించి. సో రాహుల్, మరి ఏంటి క్లోజింగ్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా 2020 ముచ్చట్లు ఇంకా? అసలు ఈ 2020లో అసలు నీకు అందరూ రీక్యాప్ చేసుకుంటే ఏమీ కనిపించదు. ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత అంతా ఒకటే. అందరి బతుకులు ఒకటే, అందరి లైఫ్ ఒకటే, అందరి బాధ ఒకటే ఉండే. కానీ ఆ అంధకారంలో అసలు మనకున్న ఏకైక ఏదైతే ఉండేనో మనకి క్రికెట్ ఒక్కటే ఉండే రాదు అసలు. ఎప్పుడైతే నీకు జూలైలో మళ్ళీ ఇంగ్లాండ్ వెస్టిండీస్ సిరీస్ స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది నాకైతే అసలు. లేకపోతే అప్పటి వరకు ఏంటి వీలు పెడితే నీకు కరోనా న్యూస్ తప్ప ఏమీ లేకుండే. సో ఆ వెస్టిండీస్ ఇంగ్లాండ్ సిరీస్ అయితే ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నా నేనైతే అప్పుడైతే. అసలు మనం ఒక్కళ్ళమే కాదు, లోకం అంతా క్రికెటింగ్ వరల్డ్ మొత్తం ఊపిరి పీల్చుకుంది అసలు నా దృష్టిలో అదే ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ అసలు ఎప్పుడైతే నీ కరోనా తర్వాత ఆడారో దట్ వాజ్ సూపర్ టెస్ట్ మ్యాచ్. చాలా డిజర్వింగ్ కూడా అది. ఆ టెస్ట్ మ్యాచ్ ఎండింగ్ లో నీకు జర్మన్ బ్లాక్వుడ్ మంచి ఇన్నింగ్స్ ఆడి నీకు వెస్టిండీస్ గెలుస్తారు. ఆ సిరీస్ పాపం వెస్టిండీస్ ఓడిపోయినా గానీ అది చాలా వండర్ఫుల్ సిరీస్, చాలా ఎంజాయబుల్ సిరీస్ అసలు అదైతే. అవును రాహుల్, సో నిజమే. ఇంకా
ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది అనుకుంటారు ఏంట్రా క్రికెట్ పిచ్చోళ్ళు అంటారు ఉంటారు అని చెప్పి చాలా కబుర్లు చెప్పుకుంటారు, కానీ అసలు క్రికెట్ సాధారణంగా స్పోర్ట్ అనేది మనుషులకి లైఫ్ లో చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. నేను మా ఊరు వచ్చి ఇక్కడ చిన్న ఒక చాయ్ షాప్ దగ్గర ఒక సారి వెళ్ళి మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే జస్ట్ మేము ఏదో క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇలా టెస్ట్ మ్యాచ్ అది ఇదని. అంకుల్ షాప్ ఓనర్ ఆయన ఎక్సైట్ అయిపోయి ఆయన కూడా పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ క్రికెట్ లో డిస్కషన్స్ అడుగుతున్నాడు అనమాట. వికెట్లు ఎన్నమ్మా ఎవరు ఇవన్నీ మాట్లాడుతుంటే మేము కూడా ఒక 2-3 విషయాలు ఇట్లా స్కోర్ అది అన్ని చెప్తుంటే ఆయన అసలు ఆపట్లేదు. అంటే క్రికెట్ గురించి రీసెంట్ గా అతను చదివిన ఆర్టికల్స్ గురించి అండ్ 2-3 years బ్యాక్ హైదరాబాద్ క్రికెట్ లో జరిగిన విషయాల గురించి చాలా చెప్పండి. నేను స్టన్ అయిపోయాను అసలు. అంటే మాదొక చిన్న టౌన్ అనమాట. ఒక టౌన్ లో ఉండే ఒక చాయ్ షాప్ అంకులే. అండ్ ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశాడు ఆయన, వాళ్ళ ఇంట్లో ఎవరికో రీసెంట్ గా లైక్ 2-3 months బ్యాక్ కొంచెం ఎవరికో సీరియస్ అయిందంట, కొంచెం ఒంట్లో బాగాలేదు, కరోనా, ఇలా చాలా వాళ్ళ రిలేటివ్స్ చాలా సాడ్ స్టోరీస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. కానీ ఈ మూమెంట్ లో అంకుల్ అదంతా అసలు మర్చిపోయి క్రికెట్ గురించి మాట్లాడి అసలు ఒక చిన్న పిల్లోళ్ళ మాట్లాడుతూ చాలా ఎక్సైటెడ్ అయిపోయాడు అనమాట. సో నిజంగా ఎందుకు మాకు క్రికెట్ దగ్గర నుంచి ఏం కిక్ వస్తుంది, ఏం మజా వస్తుంది అంటే దానికి ఉదాహరణగా ఇట్లాంటి విషయాలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. అసలు ఇండియాలో మనం ఈ పొద్దున్నే లేచి మనం ఇంటర్నెట్ ఆన్ చేసి ఫేస్బుక్లు ఇన్స్టాలు అవి ఓపెన్ చేస్తే మాట్లాడితే సాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, అది ఇది డిజాస్టర్లు చదువుతాం, కానీ ఎవరు పాజిటివ్ న్యూస్ గురించి రాయరు. కానీ ఇలా పాజిటివ్ స్టోరీలు రాసుకుంటూ పోతే స్పోర్ట్ ద్వారా లైఫ్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. సో ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్ని ఎండ్ చేయాలనుకుంటున్నాం ఈ పాజిటివ్ అండ్ హ్యాపీ నోట్ తోటి. సో హోప్ఫుల్లీ ఇండియా ఎలా అయితే 36 ఆ డిజాస్టర్ నుంచి ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి అందరికీ కూడా అందరి ముఖంలో చిరునవ్వు ఎలా నింపిందో 2020 కూడా ఒక 36 ఆల్అవుట్ లాగా డూమ్ లా క్లోజ్ అయిపోయి 2021 హోప్ 2021 దాన్ని ఎలా పిలవాలో కూడా తెలియలేదు. ఎందుకంటే 2020 అంతలా మన అంధకారంలోకి నెట్టేసింది. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇండియా ఎలా అయితే బౌన్స్ బ్యాక్ అయిందో మన నెక్స్ట్ ఇయర్ కూడా లైక్ ఎంటైర్ వరల్డ్ అలాగే బౌన్స్ బ్యాక్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్ ఫ్యామిలీ తరపు నుండి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, నవ్వుస్తూనే ఉండండి. మా పాడ్కాస్ట్ వినండి, వినిపించండి, షేర్ చేయండి. అండ్ నచ్చినా నచ్చకపోయినా మీకు అవకాశం ఉన్నప్పుడు మాకు ఫీడ్బ్యాక్ కూడా రాయండి. సో అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ రాజు, రాహుల్ అండ్ సంపత్ సైనింగ్ ఆఫ్.